సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ की జై. శ్రీరామనవమి సందర్భంగా సాయి సచ్చరిత్రలో ఉన్న శ్రీరామనవమి వేడుకల కోసం, అదేవిధంగా అందులో పాల్పంచుకున్న ఆనాటి భక్తులు వారి కోసం కొద్దిగా తెలుసుకుందాం ఈ వీడియోలో. మనకి శ్రీరామనవమి వేడుకల కోసం శ్రీ సాయి సచ్చరిత్రలోని 6వ అధ్యాయంలో ఉంది. హేమాద్రి పంత్ గారు రచించిన సాయి సచ్చరిత్ర 6వ అధ్యాయంలో ఉరుసు ఉత్సవం. కోపార్గాంలో గోపాలరావు గుండు అనే ఒక అతను పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ ఉన్నారు. అతడు బాబాకు గొప్ప భక్తుడు. అతనికి 3 భార్యలు ఉన్నప్పటికీ సంతానం కలగలేదు. శ్రీ సాయి ఆశీర్వాదం వలన అతనికి ఒక కొడుకు పుట్టాడు. ఆ ఆనంద సమయంలో అతనికి షిరిడీలో ఉరుసు ఉత్సవం నిర్వహించాలని ఆలోచన వచ్చింది. తన ఆలోచనను తాత్యా కోతే పాటేల్, దాదా కోతే పాటేల్, మాధవరావు దేశపాండే శ్యామ తగిన సాయి భక్తులకు చెప్పారు. వారంతా దీనిని ఆమోదించారు. బాబా గారి ఆశీర్వాదము, అనుమతిని పొందారు. ఇది 1897 సంవత్సరంలో జరిగింది. ఉరుసు ఉత్సవం జరుపుకోవడానికి జిల్లా కలెక్టరు అనుమతికై దరఖాస్తు పెట్టారు. కానీ గ్రామ కరణం అయిన అప్పా కులకర్ణి దానిపై ఏదో వ్యతిరేకంగా చెప్పడం వలన అనుమతి రాలేదు. కానీ బాబా గారు ఆశీర్వాదం వలన మళ్ళీ ప్రయత్నం చేయగా వెంటనే అనుమతి వచ్చింది. బాబా సలహాను అనుసరించి ఉరుసు ఉత్సవం శ్రీరామనవమి నాడు చేయుటకు నిశ్చయించారు. ఈ ఉరుసు ఉత్సవం శ్రీరామనవమి నాడు జరుపుకోవటంలో హిందువులకి మహమ్మదీయులకి సమైక్యత భావం కలిగించడానికేనని బాబా ఉద్దేశమై ఉండవచ్చు. ఉత్సవం జరుపుటకు అనుమతి అయితే వచ్చను, కానీ ఇతర అవాంతరాలు కొన్ని తలెత్తాయి. చిన్న గ్రామమైన షిరిడీలో నీటి కోసం ఎంతో ఇబ్బందిగా ఉండేది. గ్రామమంతటికి 2 నూతులు ఉండేవి. ఒకటి ఎండాకాలంలో ఎండిపోయింది, రెండవ దానిలో నీళ్లు ఉప్పువి. ఈ సమస్యను బాబాకు చెప్పగా బాబా ఆ ఉప్పు నీటి బావిలో పువ్వులు వేశారు. ఆశ్చర్యంగా ఆ ఉప్పు నీరు మంచినీళ్లుగా మారిపోయాయి. ఆ నీరు కూడా చాలకపోతే తాత్యా పాటేల్ చాలా దూరం నుండి మెటల్ ద్వారా నీరు తెప్పించారు. తాత్కాలికంగా అంగళ్ళు వెలిశాయి. కుస్తీ పోటీలకు ఏర్పాట్లెన్నో చేయబడ్డాయి. గోపాలరావు గుండుకు ఒక మిత్రుడు కలడు. వాని పేరు దాము అన్నా కాసర్. అతనిది అహ్మద్ నగర్. అతనికి 2 భార్యలు ఉన్నప్పటికీ సంతానం కలగలేదు. అతనికి కూడా బాబా ఆశీర్వాదం వలన పుత్ర సంతానం కలిగింది. ఉత్సవం కోసం ఒక జెండా తయారు చేయించవలనని గోపాలరావు గుండు దాము అన్నాకు పురమాయించారు. అలాగే నానాసాహెబ్ నిమోన్కర్ గారికి ఒక నగీషీ జెండా తెమ్మని కోరారు. ఈ 2 జెండాలను ఉత్సవంతో తీసుకుని పోయి మసీదు 2 మూలలందు నిలబెట్టేవారు. ఈ పద్ధతి ఇప్పటికీ అవలంబిస్తున్నారు. ఆ జెండా కర్రలను ఎవరు తయారు చేస్తున్నారు? ఈ దాము అన్నా ఎవరు? నానాసాహెబ్ నిమోన్కర్ గారు ఎవరు? కొంచెం వీరి కోసం తెలుసుకుందాం. దామోదర్ రాస్నే అలియాస్ దాము అన్నా అహ్మద్ నగర్ ప్రాంతంలో మొదట సాయిని గురించి తెలుసుకొని బాబాకు అమితమైన భక్తుడిగా మారారు దాము అన్నా. బాబా గారి కృపను పొందిన ధన్యజీవి. మొదటి రోజుల్లో ఇతను ఎంతో పేదవాడు. గాజులు అమ్ముకొని జీవిస్తూ ఉండేవాడు. కొద్ది కాలానికే అదృష్టం కలిసి వచ్చి ఇతడు ధనవంతుడయ్యాడు. ఎంతో కాలానికి సంతానం కలగకపోయేసరికి అతడు 2వ వివాహం కూడా చేసుకున్నాడు. అయినా సంతానం కలగలేదు. ఎంతోమంది జ్యోతిష్కులను సంప్రదిస్తే అతని జాతకంలో సంతానం కలిగే అవకాశం లేదని చెప్పారు. అప్పుడు దాము అన్న బాబా గారి గురించి విని 1895లో మొదటిసారి బాబాను దర్శించుకున్నారు. మొదటి దర్శనంతోనే బాబాకు ఎంతో అమితమైన భక్తుడిగా మారారు దాము అన్న. మనకి వీరి కోసం సాయి సచ్చరిత్రలో 25వ అధ్యాయంలో కూడా ఉంటుంది. బాబా గారు ఆమ్రలీల ద్వారా దాము అన్నకు బిడ్డలను ప్రసాదించడం.
ఒకరోజు 300 మామిడి పళ్ళు పార్సిలు వచ్చాయి. రాళే అనే అతడు మమల్తాదార్ గోవా నుండి మాధవరావు దేశపాండే శ్యామ పేరున ఆ పళ్లను బాబాకు పంపించారు. అవి తెరిచినప్పటికీ పళ్ళన్నీ కూడా పండి ఎంతో బాగున్నాయి. అది మాధవరావు దేశపాండే శ్యామ స్వాధీనంలో పెట్టారు. అందులో 4 పళ్ళు మాత్రమే బాబా కొలంబాలో పెట్టారు. బాబా, ఈ 4 పళ్ళు దాము అన్నా కోసం, అవి ఇక్కడే ఉండాలి అని అన్నారు. దాము అన్నాకు 2 భార్యలు ఉన్నారు, కానీ అతనికి సంతానం లేదు. అతను అనేక మంది జ్యోతిష్కులకు సంప్రదించారు. దాము అన్నా కూడా కొంత జ్యోతిష్యం నేర్చుకొని ఉన్నారు, కానీ తన జాతకంలో దుష్టగ్రహ ప్రభావం ఉండడం వలన సంతానం తనకు కలిగే అవకాశం లేదని దాము అన్న అనుకున్నారు. కానీ అతనికి బాబా యందు మిక్కిలిమైన భక్తి, విశ్వాసం, నమ్మకం ఉంది. మామిడి పండ్లు అందిన 2 గంటలకు దాము అన్న షిరిడీకి చేరి బాబాకు నమస్కరించారు. బాబా ఇలా అన్నారు, అందరూ మామిడి పండ్ల వైపు చూస్తూ ఉన్నారు, కానీ అవి దాము కోసం దాచినవి, కావున అవి ధామ్య తిని చావవలను అని అన్నారు. ఆ మాటలు విని దాము అన్న చాలా భయపడ్డారు. కానీ బాబా పక్కనే ఉన్న బాబాగారి ముఖ్యమైన భక్తుడు మహల్సపతి దాన్ని ఇలా వివరించారు. చావమన్నది అహంకారం గురించి, దానిని బాబా ముందు చంపుట ఒక ఆశీర్వాదం అని చెప్పారు. బాబా అట్లే అనెను, నీవు తినవద్దు, నీ చిన్న భార్యకి ఇవ్వు. ఈ ఆమ్రలీల ఆమెకు 4 కొడుకులు 4 కుమార్తెలు ప్రసాదించును అని అన్నారు. దాము అన్న ఆ ప్రకారమే చేశారు. కొంతకాలానికి బాబా మాటలు నిజమయ్యాయి, జ్యోతిష్కులు మాటలన్నీ ఉత్తవయ్యాయి. ఇంకా బాబాకు భక్తుడిగా మారారు దామోదర్ సావల్రామ్ రాస్నే. ఉత్సవం కోసం దామోదర్ సావల్రామ్ రాస్నే ఒక జెండాను తయారు చేయించి ఇవ్వడం మొదలుపెట్టారు దాము అన్న. ఇంకొక జెండా నానాసాహెబ్ నిమోన్కర్ గారు తయారు చేయించి ఇస్తూ ఉన్నారు. ఇప్పటికీ వీళ్ళిద్దరు వారసులే శ్రీరామనవమి వేడుకల్లో జెండాలను తయారు చేసి బాబాగారి ద్వారకామాయికి సమర్పిస్తున్నారు. మరి నానాసాహెబ్ నిమోన్కర్ గారి కోసం కొన్ని విషయాలు. షిరిడీకి సుమారు 20 మైళ్ళు దూరంలో సంగంనేరు తాలూకాలో నిమోన్ అనే గ్రామం ఉంది. అక్కడ శంకర్రావు రఘునాథ్ దేశపాండే అలియాస్ నానాసాహెబ్ నిమోన్కర్ గారు ఉండేవారు. అతను గౌరవ్ మెజిస్ట్రేట్గా పనిచేసి వృద్ధాప్యంలో ఉద్యోగ విరామణ చేసి తన స్వగ్రామం అయిన నిమోన్ గ్రామంలో నివసిస్తూ ఉండేవారు. అప్పుడప్పుడు అతను షిరిడీలో నివసిస్తున్న తన బంధువులను చూసి వస్తూ ఉండేవారు. ఒకప్పుడు వారి బంధువుల్లో ఒకరి ద్వారా సాయిబాబా గారి గురించి తెలుసుకొని బాబాను దర్శించి బాబాకు భక్తుడయ్యారు. తర్వాత నానాసాహెబ్ నిమోన్కర్ గారి జీవితంలో చివరి 3 సంవత్సరాలు సాయి సేవకే అంకితం చేశారు. నిత్యం స్నానం, పూజ, భోజనాదులు తప్పిస్తే మిగిలిన సమయం అంతా కూడా నానాసాహెబ్ నిమోన్కర్ గారు బాబా గారి సేవలోనే గడిపేవారు. అతను 60 సంవత్సరాలు పైబడిన వృద్ధుడైనప్పటికీ సాయి సేవలో కొంచెమైనా విశ్రాంతి కోరేవాడు కాదు. బాబా మహాసమాధి చెందిన కొద్ది కాలానికే నిమోన్కర్ కూడా బాబాగారి అనుగ్రహం వలన ప్రశాంతంగా కనుమూశారు. నిరంతర సాయి ధ్యాస వలన అతనికి అందరూ సాయి రూపంగానే గోచరించేవారు. తన వద్దకు ఎవరొచ్చినా రండి సాయి అని సంబోధించేవారు. ఒకసారి నిమోన్కర్ గారు తన భార్యను కూడా అలాగే సంబోధించారు. అప్పుడు అతనికి మతిస్థిమితం తప్పిందేమో అని ఆమె భయపడింది. నేను సాయిబాబాను కాదండి, మీ భార్యను అన్నది. అప్పుడు నానాసాహెబ్ నిమోన్కర్ గారు ఇలా అంటారు, అది నాకు తెలుసు, కానీ నీలో ఉన్నదెవరు? అందరిలో ఉన్న ఆ సాయియే నీలో కూడా ఉన్నారు కదా, నీవు కూడా ఆయన రూపమే కదా అన్నారు. ఇతనిని షిరిడీలో అందరూ నానాసాహెబ్ నిమోన్కర్ అని పిలిచేవారు. నిమోన్ గ్రామం నుంచి రావడం వలన అందరూ నిమోన్కర్ అని పిలిచేవారు. అంతేకాకుండా బాబా నివసించే మసీదు ద్వారకామాయిని మరమ్మతులు చేయించాలని అనుకున్నప్పుడు నానాసాహెబ్ చందోర్కర్ గారు కూడా విరాళమిచ్చి దగ్గరుండి ఆ పని చేయించారు. బాబా ఒక పట్టాన ఆ కూలీలను పని చేయనిచ్చేవారు కాదు. వాళ్ళంతా తమకు ఇబ్బంది కలిగిస్తున్నారని చెప్పి వారు చేసిన పనంతా తారుమారు చేస్తూ ఉండేవారట బాబా. చాలా కాలం పునాదులు కూడా
పూర్తి కానివ్వలేదు. బాబా ఒకరోజు మసీదులో, ఒకరోజు చావిడిలో నిద్రిస్తూ ఉండేవారు కదా. బాబా ఏ రోజైతే చావిడిలో నిద్రించేవారో ఆ రోజు రాత్రి నానాసాహెబ్ నిమోన్కర్ గారు పనివాళ్ల ద్వారా త్వరగా ద్వారకామాయి నిర్మాణం పూర్తి చేయించారు. నానాసాహెబ్ నిమోన్కర్ గారి మీద బాబాకు ఎంత విశ్వాసం అంటే, బాబాకు తనకు వచ్చే దక్షిణలను కొంత డబ్బును బాబా నానాసాహెబ్ నిమోన్కర్ గారి దగ్గర దాచేవారు. అంటే బాబాకు ఒక బ్యాంకర్గా కూడా పనిచేశారు నానాసాహెబ్ నిమోన్కర్ గారు. బాబా ఎప్పుడు ఏవి తెమ్మన్నా, మిఠాయిలు తెమ్మన్నా, దునికి కట్టెలు తెమ్మన్నా, భక్తులకి ఏవైనా ప్రసాదించాలన్నా బాబా ఇవి కొను అని చెప్పగానే నానాసాహెబ్ నిమోన్కర్ గారు బాబా గారు తనకిచ్చిన డబ్బు నుంచి ఖర్చు పెట్టేవారు. ఎంతో జాగ్రత్తగా ఒక పైసా కూడా వారు తినకుండా బాబా గారి డబ్బును ఎంతో జాగ్రత్తగా ఉపయోగించారు నానాసాహెబ్ నిమోన్కర్. అంతేకాకుండా నానాసాహెబ్ నిమోన్కర్ గారి కుమారుడైన సోమనాథ్ దేశపాండే కూడా బాబాకు అంకిత భక్తుడిగా ఉండేవారు. నానాసాహెబ్ నిమోన్కర్ గారి కుమారుడైన సోమనాథ్ దేశపాండే పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్గా కోపార్గావ్లో పనిచేస్తూ ఉండేవారు. షిరిడీ కూడా వారి ఉద్యోగ పరిధిలోకే ఉండేది. నిమోన్కర్ గారి ఆదేశాన్ని అనుసరించి ప్రతి నెల కూడా సోమనాథ్ దేశపాండే మొదటి నెల జీతాన్ని బాబాకు దక్షిణగా మనీ ఆర్డర్ ద్వారా పంపేవారు. ఒకసారి సోమనాథ్ దేశపాండే నానాసాహెబ్ నిమోన్కర్ షిరిడీకి వెళ్ళినప్పుడు బాబా సోమనాథ్ వద్ద నుంచి 10 రూపాయల దక్షిణ తీసుకున్నారు. అప్పుడు బాబా ఎందుకు 10 రూపాయల దక్షిణ తీసుకున్నారో వారికి అర్థం కాలేదు. కానీ తర్వాత సరిగ్గా అదే తేదీ నుండి సోమనాథ్ దేశపాండే జీతం 10 రూపాయలు పెంచారని తెలిసింది. అంతేగాక ఒకప్పుడు బాబా మసీదులో కూర్చొని తమ వద్ద ఉన్న నాణాలను వేళ్లతో రుద్దుతూ ఇది కాకాది, ఇది సోమ్యాది అని గొణుకుతూ ఉండేవారు. విషయం తెలిసిన నానాసాహెబ్ నిమోన్కర్ గారికి బాబా వారి కోసం ఎంతగా గుర్తు చేసుకుంటున్నారో, వారికి ఎంత శ్రేయస్కరమో మా తండ్రి చెప్పి కంటతడి పెట్టుకునేవారని సోమనాథ్ దేశపాండే వివరంగా చెప్పారు. బాబా గారు మహాసమాధి చెందిన 3 రోజులకు నానాసాహెబ్ నిమోన్కర్ గారు నిమోన్ వెళ్ళి అక్కడ నుంచి పూణేలో ఉన్న సోమనాథ్ వద్దకు వెళ్ళారు. 2 మాసాల తర్వాత నానాసాహెబ్ నిమోన్కర్ గారు కూడా మరణించారు. ఆ చివరి రోజుల్లో సాయిపై అతనికి ఎంతో ధ్యాస ఉండేది. తన వద్దకు వచ్చిన వారినంతా కూడా బాబా రూపాలుగా భావించేవారు. ఆయన అనన్యమైన రామభక్తుడు. శ్రీరామ్ అన్న నామాన్ని ఉచ్చరిస్తూనే శరీరం విడిచారు. కూడా దాము అన్న వారసులు, నానాసాహెబ్ నిమోన్కర్ గారు వారసులే ద్వారకామాయికి జెండాలు తయారు చేయించి ఇవ్వడం ఆనవాయితీగా మారింది. మరి ఆ జెండా కర్రలను ఎవరు తయారు చేస్తున్నారో తెలుసుకుందామా? షిరిడీకి వెళ్తే మనకు కనుల నిండుగా కనిపించేది సమాధి మందిర గోపురం. కలియుగ పరబ్రహ్మ అయిన సాయిబాబా మసీదు ద్వారకామాయి, ఆ మసీదుపై రాజసంతో రెపరెపలాడే 2 జెండాలు. షిరిడీలో 60 సంవత్సరాల పాటు శరీరంతో ఉన్న పరమాత్మ సాయిబాబా షిరిడీ అనే పుణ్యనేలకు అణువణువుకు ప్రత్యేక ప్రాధాన్యత కొలువు తీర్చారు. అంతేకాదు 60 సంవత్సరాలు జరిగిన ప్రతి సన్నివేశంలో ఒక్కొక్క పాత్రకు ఒక్కో ప్రత్యేకాన్ని ఇచ్చారు బాబా. అవును, ఇది వాస్తవం. ద్వారకామాయిపై ఎగురుతున్న ఆ జెండాలకే కాదు, ఆ జెండాలు అలా ఎగిరేలా చేసే ఆ జెండా కర్రలకు కూడా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చారు బాబా. ఉరుసు ఉత్సవం ప్రారంభమైన నాటి నుండి సాయిబాబా శరీరంతో ఉన్నప్పుడు, బాబాగారు మహాసమాధి తర్వాత కూడా జెండా పండగ చేస్తూనే ఉన్నారు. ఎప్పుడు 2 భక్తులు ప్రతి ఏటా ఉరుసు ఉత్సవానికి 2 కొత్త జెండాలు ఎగరవేయటానికి బహుకరించేవారు. ఈ 2 జెండాలకి ఎగరవేయటానికి కావలసిన కర్రలను షిరిడీ గ్రామానికి చెందిన వడ్రంగి బలేరావ్ విఠలరావు తయారు చేసి ఇచ్చేవారు. ఉరుసు ఉత్సవం ప్రారంభమైన 1897 నుండి నేటి వరకు బలేరావు కుటుంబ వారసులే కర్రలను తయారు చేసి ఇవ్వడం సాంప్రదాయంగా వస్తుంది. అవి మామూలు కర్రలు కాదు,
భగవంతుని నివాసంపై తల ఎత్తి ఆయన వైశిష్ట్యాన్ని ఎలుగెత్తి చాటేవి. అసలు జెండా కథలు ఇప్పుడు తెలుసుకుందాం. 1912 నాటి నుంచి ఉరుసు, చందనోత్సవం, శ్రీరామనవమి ఉత్సవాలు ఒకే రోజు శ్రీరామనవమి నాడు జరుగుతూ ఉన్నాయి. షిరిడీలో ఏ ఉత్సవాలు జరిగినా అందులో అందరూ భాగస్వాములు అవ్వడం, అంతేకాదు ఒక్కొక్కరికి ఒక్కొక్క భాగ్యాన్ని దక్కించడం బాబాగారి లీలే. నిజంగా ఒక భవనం నిలబెట్టడానికి పునాది ఎంత ముఖ్యమో, జెండాలు అలా ద్వారకామాయిపై నిలబెట్టడానికి కర్రలు కూడా అంతే ముఖ్యం. అందుకే ఆ కర్రలకు కూడా ఒక గొప్పతనం తీసుకువచ్చారు బాబా. జెండాలకు కావలసిన కర్రలను ప్రత్యేకంగా తీసుకువచ్చి వాటికి ప్రత్యేకంగా పూజ చేసి బలేరావు ఇంటి నుండి ఊరేగింపుగా మసీదుకు తీసుకువెళ్ళేవారు. ఇప్పటికీ షిరిడీలో ఇదే సాంప్రదాయాన్ని కొనసాగుతూ వస్తున్నారు. అహ్మద్ నగర్ నుండి దాము అన్న వారసులు, నిమోన్ గ్రామం నుండి నానాసాహెబ్ నిమోన్కర్ గారి వారసులు బలేరావు ఇంటి వద్ద పూజలు చేసి జెండా కర్రలను ఊరేగింపుగా ద్వారకామాయికి తీసుకువస్తారు. సాయిబాబా తనను అంటిపెట్టుకున్న వారికే కాకుండా వారి తరతరాల వారసులకు కూడా భాగ్యాన్ని కలిగించారు. నిజంగా వాళ్ళందరూ కూడా ఎంతో అదృష్టవంతులు. బాబా కృపకు పాత్రులయ్యారు వారందరూ కూడా. తన బిడ్డలందరికీ కూడా ఎంత ప్రేమ కరుణ పంచుతారో అనడానికి బలేరావు, విఠలరావు వారసులే మనకు నిదర్శనం. ఆ కుటుంబానికి ఈ ప్రపంచంలోనే ఎవ్వరికీ దక్కన అదృష్టం దక్కిందని చెప్పాలి. ఎందుకంటే వీరి కుటుంబానికి ద్వారకామాయి మసీదుపై ఎగిరే జెండాలు కర్రలు చేసే పని కాకుండా సాయి భక్తులకు ఇచ్చే ఊదిని కూడా జల్లెడి పట్టే భాగ్యం కూడా కేవలం ఈ కుటుంబానికి మాత్రమే ఇచ్చారు బాబా. ఇప్పటికీ వీరి వారసులే ఆ పనిని చేస్తున్నారు. సాయినాథుడు శరీరంతో వెలిగించిన అఖండమైన ధుని, దాని నుండి వచ్చే విభూది సకల పాపాలను, రోగాలను, బాధలను, పీడలను తొలగిస్తుంది. ఆనాడు షిరిడీకి వచ్చిన భక్తులకు సాయి పిడికిళ్ళ కొద్దీ ఊదిని ఇచ్చేవారు. ధుని నుంచి వచ్చే ఊది కొంచెం కొంచెంగా చిన్న చిన్న ప్యాకెట్స్గా చేసి భక్తులకు అందజేస్తున్నారు ఇప్పుడు సంస్థానం వారు. అయితే సాయి శరీరంతో ఉన్ననాటి నుంచి ఊదిని శుభ్రపరిచే బాధ్యత బలేరావు, విఠలరావు కుటుంబం చేస్తుంది. బాబాగారి మహాసమాధి తర్వాత కూడా బలేరావు కుటుంబం వారే చేస్తున్నారు. సాయినాథుడు శరీరంతో ఉన్న నాటి నుంచి ఒక పైసా కూడా ఆశించకుండా సాయి అప్పగించిన పనిని ఎంతో భక్తి విశ్వాసంతో చేస్తున్నారు వారి వారసులు. ప్రస్తుతం బలేరావు కుటుంబానికి చెందిన మీరాబాయి 25 సంవత్సరాలుగా బాబా దుని నుంచి వచ్చే ఊదిని జల్లెడ పడుతుంది. అంతకంటే ముందు మీరాబాయి అత్తగారైన పార్వతీబాయి పనిని ఎంతో శ్రద్ధగా చేసేవారు. ప్రతిరోజు మధ్యాహ్నం హారతి అయిపోయిన తర్వాత 2 గంటల పాటు ఊదిని శుభ్రపరుస్తున్నారు. ఇప్పుడు మీరాబాయి శుభ్రం చేస్తుంది. ఇలా తరతరాలుగా ఊదిని శుభ్రం చేస్తున్నాం కాబట్టి మాకు, మా కుటుంబానికి ఎలాంటి అనారోగ్యం కూడా రాలేదు బాబాగారి అనుగ్రహంతో అని చెప్తుంది మీరాబాయి. సర్వ కర్మలను ధ్వంసి అయిన ఊది పుణ్యాన్ని ప్రసాదిస్తుంది, కానీ అనారోగ్యం రావటం అసంభవం. కేవలం బాబాగారి అనుగ్రహం లభించింది అనుకోవాలి బలేరావు, విఠలరావు కుటుంబం వారికి. ఆ తర్వాత ఆ జెండా కర్రలకు పూజ చేసిన తర్వాత గారు మహాసమాధి మీద కూడా పెట్టి పూజ చేసి షిరిడీలో ఊరేగించిన తర్వాత ద్వారకామాయి మసీదుపై జెండాలను కడతారు. ఇప్పటికీ ఇదే సాంప్రదాయం కొనసాగిస్తున్నారు దాము అన్న వారసులు, నానాసాహెబ్ నిమోన్కర్ గారు వారసులు. నిజంగా వీరందరికీ కూడా బాబా ఎంతటి అదృష్టాన్ని ఇచ్చారు. చందనోత్సవం సుమారు 5 ఏళ్ల తర్వాత ఈ ఉత్సవంతో పాటు ఇంకొక ఉత్సవం కూడా ప్రారంభమైంది. కొరాల గ్రామానికి చెందిన అమీర్ శంకర్ దలాల్ అనే మహమ్మదీయ భక్తుడు చందనోత్సవం ప్రారంభించారు. ఈ ఉత్సవం గొప్ప మహమ్మదీయులు ఫకీరుల గౌరవార్థం చేస్తూ ఉంటారు. వెడల్పు పళ్ళెంలో చందనపు ముద్దను ఉంచి తలపై పెట్టుకొని సాంబ్రాణి ధూపాలతో, బాజా భజంత్రీలతో ఉత్సవం సాగిస్తారు. ఉత్సవం తర్వాత మసీదుకు వచ్చి మసీదు గూటికి నింబారులోని గోడలపైన ఆ చందనము చేతులతో అందరూ తడతారు. మొదటి 3 సంవత్సరాలు ఈ ఉత్సవం అమీర్ శంకర్ నిర్వహించారు.
నిర్వహించారు. తర్వాత అతని భార్య ఆ సేవను కొనసాగించింది. ఒక దినం పగలు హిందువులచే జెండా ఉత్సవం, రాత్రులు మహమ్మదీయులచే చందన ఉత్సవం ఏ అరమరకులు లేక జరుగుతున్నాయి. షిరిడీలో జరిగే శ్రీరామనవమి ఉత్సవం బాబా భక్తులకు ముఖ్యమైనది, పవిత్రమైనది. భక్తులు అందరూ వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొంటూ ఉంటారు. బయట ఏర్పాట్లన్నీ కూడా తాత్య కోతే పాటిల్ చూసుకునేవారు. ఇంట్లో చేయవలసిన పనులన్నీ కూడా రాధాకృష్ణ అయి చూసుకునేది. ఉత్సవం దినం ఆమె నివాసం భక్తులతో నిండిపోయి ఉండేది. ఆమె వారికి కావలసిన ఏర్పాట్లన్నీ చూసుకునేది. అంతేకాకుండా ఆమె మసీదు శుభ్రపరిచి గోడలకు సున్నం వేయించేది. మసీదు గోడలు బాబా వెలిగించే దుని మూలంగా మసిపట్టి ఉండేవి. మండుచున్న దునితో సహా మసీదులో వస్తువులన్నీ బయటపెట్టి మసీదు గోడలను చక్కగా కడిగి వెల్లివేయించుచూ ఉండేది. ఆమె ఇదంతా బాబా చావిడిలో పడుకున్న రోజు చేసేది. ఈ పనిని శ్రీరామనవమికి ఒక రోజు ముందే పూర్తి చేస్తూ ఉండేది. పేదలకు అన్నదానం అంటే బాబాకు చాలా ప్రీతి. అందుకే ఆ ఉత్సవ సమయంలో అన్నదానం చాలా ఎక్కువగా చేస్తూ ఉండేవారు. భోజన పదార్థాలు, మిఠాయిలు రాధాకృష్ణ ఆ ఇంట్లో విస్తారంగా వండబడేవి. అనేక మంది సంపన్నులు అయిన సాయి భక్తులు స్వచ్ఛందంగా పూనుకొని ఈ సేవలో పాల్గొంటూ ఉండేవారు. ఈ ప్రకారంగా 1897 నుంచి 1911 సంవత్సరం వరకు ఉరుసు ఉత్సవం శ్రీరామనవమి నాడు వైభవంగా జరుగుతూ ఉంది. రాను రాను అది వృద్ధి పొందింది, ప్రాముఖ్యత సంతరించుకుంది. 1912లో ఈ ఉత్సవానికి సంబంధించిన ఒక మార్పు జరిగింది. శ్రీ సాయినాథ సుగుణోపాసన గ్రంథకర్త అయిన కృష్ణారావు జోగేశ్వర్ భీష్మ అనునతడు దాదాసాహెబ్ కపర్దేతో కలిసి ఉత్సవానికి వచ్చారు. వారు దీక్షిత్వాడాలో బస చేశారు. ఉత్సవం ముందు రోజు కృష్ణారావు దీక్షిత్వాడ వసారాలో పడుకొని ఉన్నారు. ఆ సమయంలో లక్ష్మణ్ రావు ఉరఫ్ కాకా మహాజని పూజా పరికరములు పళ్ళవంతో మసీదుకు పోతూ ఉన్నారు. అతనిని చూడగానే భీష్మకు ఒక కొత్త ఆలోచన తట్టింది. వెంటనే కాకా మహాజనిని దగ్గరకు పిలిచి, ఉరుసు ఉత్సవం శ్రీరామనవమి నాడు జరుపుటలో భగవంతుడి ఉద్దేశం ఇంకేదో ఉండవచ్చును. శ్రీరామనవమి హిందువులకు చాలా ముఖ్యమైన పర్వదినం కదా, ఈ దినం రామ జన్మోత్సవం ఎందుకు జరపకూడదు అని అన్నారు భీష్మ. కాకా మహాజని ఆ ఆలోచన బాగా నచ్చింది. తమ సంకల్పానికి బాబా అనుమతి సంపాదించడానికి తయారయ్యారు. కానీ భగవత్ సంకీర్తన చేయడానికి అంత తక్కువ వ్యవధిలో హరిదాసు సంపాదించడం కష్టం. ఈ సమస్య కూడా భీష్మాయే పరిష్కరించారు. ఎట్లయినా తన వద్ద శ్రీరాముని చరిత్ర సిద్ధంగా ఉంది, అతడే దానిని సంకీర్తన చేయడం కోసం సరే అన్నారు. కాకా మహాజని హార్మోనియం వాయించడం కోసం చక్కెరతో కలిపిన సొంటిగుండ ప్రసాదం రాధాకృష్ణ చేయటానికి ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి. బాబా అనుమతి పొందడానికి వారు మసీదుకి వెళ్ళారు. సర్వజ్ఞుడైన బాబా వాడలో ఏమి జరుగుతుంది అని కాకా మహాజనిని అడిగారు. బాబా అడిగిన ప్రశ్నలో అంతరార్థం మహాజని గ్రహించలేక ఏమీ జవాబు ఇవ్వకుండా మౌనంగా ఉన్నారు. బాబా అదే ప్రశ్నను భీష్మను అడిగారు. అతడు శ్రీరామనవమి ఉత్సవం చేయవలనని ఆలోచన బాబాకు వివరించారు. అందులకు బాబా అనుమతి ఇవ్వవాలనని కోరారు. బాబా వెంటనే ఆశీర్వదించారు. అందరూ సంతసించి రామ జయంతి ఉత్సవం కోసం సంసిద్ధులయ్యారు. ఆ మరుసటి దినం మసీదు అలంకరించి రాధాకృష్ణ ఒక ఉయ్యాలను అడిగి తెచ్చారు. దానిని బాబా ఆసనం ముందు కట్టారు. శ్రీరామ జన్మోత్సవం వేడుక ప్రారంభమైంది. భీష్మ గారు కీర్తన చేయడానికి ప్రారంభించారు. మహాజని హార్మోనియం ముందు కూర్చున్నాడు. అప్పుడే లెండి నుంచి వచ్చిన బాబా మసీదుకు వచ్చి అదంతా చూచి మహాజనిని పిలిచారు. రామ జన్మోత్సవం జరుపుటకు బాబా ఒప్పుకున్నారో లేదో అని జంకుతూ అతడు భయపడుతూ బాబా వద్దకు వెళ్ళారు. అదంతా ఏంటి అని అతన్ని అడిగారు బాబా. ఉయ్యాలెందుకు కట్టారు అని కూడా అడిగారు. శ్రీరామనవమి ఉత్సవం ప్రారంభమైందని అందుకే ఉయ్యాలు కట్టామని కాకా మహాజని చెప్పారు. బాబా మసీదులో భగవంతుడు నిర్గుణ స్వరూపమైన
నింబారు గూడు నుంచి 2 పువ్వుల మాలను తీసి ఒకటి కాకా మహాజని మెడలో వేసి ఇంకొకటి భీష్మకు పంపారు. హరికథ ప్రారంభమైంది. రామకథ సంకీర్తన ప్రారంభం అయింది. ఎంతో చక్కగా సంకీర్తన చేస్తారు కృష్ణశాస్త్రి, జోగేశ్వర్, భీష్మ. బాజా భజంత్రుల ధ్వనుల మధ్య శ్రీరామచంద్రమూర్తికి జై అను జై జై ధ్వానాలు చేతూ పరమోత్సవంతో అందరూ భక్తులు ఒకరిపై ఒకరు గులాల్ పొడిని, ఎర్ర రంగు పొడిని జల్లుకున్నారు. అంతలో ఒక గర్జన వినబడింది. భక్తులు చల్లుకున్న గులాల్ పొడి ఎల్లి బాబా గారి కంటులో పడింది. బాబా కోపంతో బిగురుగా తిట్టడం ప్రారంభించారు. అది చూసి చాలామంది భయంతో పారిపోయారు. కానీ బాబా యొక్క సన్నిహిత భక్తులు మాత్రం అవన్నీ తిట్లు రూపంగా బాబా తమకిచ్చిన ఆశీర్వాదంగా గ్రహించి అక్కడే కదలకుండా ఉన్నారు. శ్రీరామ జయంతి నాడు రావణుడు అనే అహంకారాది అరిషడ్ వర్గాలను సంహరించుటకు శ్రీ సాయి రూపంలో ఉన్న శ్రీరాముడు ఆగ్రహించటం సహజమే కదా అని వారందరూ భావించారు. షిరిడీలో ఏదైనా కొత్తది ప్రారంభించినప్పుడల్లా బాబా కోపించుకోవడం ఒక రివాజు. దీనిని తెలిసిన వారందరూ అక్కడే ఉన్నారు. ఉయ్యాలను బాబా విరుస్తారేమో అన్న భయంతో రాధాకృష్ణ అయి కాకా మహాజనిని పిలిచి ఉయ్యాలను విప్పమని చెప్పింది. మహాజని వెళ్ళి దానిని విప్పుతూ ఉండగా బాబా వద్దు అని చెప్పారు. ఆ ఉయ్యాలను తీయవద్దు, ఇంకా దాని పని ఉంది అన్నారు. కొద్దిసేపటి తర్వాత బాబా శాంతించారు. ఆనాటి మహాపూజ, హారతి అన్నీ అయ్యాయి. సాయంత్రం కాకా మహాజని వెళ్ళి ఉయ్యాలను విప్పుతూ ఉండగా మళ్ళీ దానిని విప్పవద్దని బాబా వారించారు. రామనవమి మరుసటి దినము జరుపుకోవలసిన గోకులోత్సవంతో గాని ఉత్సవం పూర్తి కాదు అన్న విషయం అప్పుడు అక్కడ భక్తులందరికీ స్ఫురణకు వస్తుంది. మర్నాడు శ్రీకృష్ణ జన్మం నాడు పాటించు కలహండ ఉత్సవం జరిపి, కలహండ అనగా నల్లటి కుండలో అటుకులు, పెరుగు, ఉప్పు, కారం కలిపి ఆడగడతారు. హరికథ సమాప్తమైన పిమ్మట దీనిని కట్టెతో పగలగొడతారు. రాలిపడిన అటుకులను భక్తులకు ప్రసాదంగా పంచిపెడతారు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ మాదిరిగానే తన స్నేహితులైన గొల్ల పిల్లవాళ్లకు అందరికీ పంచిపెట్టేవాడు. ఆ మరుసటి దిన ఇవన్నీ పూర్తయిన తర్వాత ఉయ్యాలను విప్పడానికి బాబా అనుమతి ఇచ్చారు. శ్రీరామనవమి వేడుకలు ఈ విధంగా జరిగిపోతుండగా పగటివేళ పతాకోత్సవం, రాత్రి అందు చందనోత్సవం కూడా యథావిధిగా జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా ఆనాటి నుండి నేటి వరకు ఉరుసు ఉత్సవం శ్రీరామనవమి ఉత్సవంగా మారింది. 1913 నుండి శ్రీరామనవమి ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. చైత్ర పాడ్యము నుండి రాధాకృష్ణ అయి నామ సప్తాహం ప్రారంభించింది. భక్తులందరూ వంతుల వారీగా అందులో పాల్గొంటూ ఉన్నారు. ఒక్కొక్కప్పుడు రాధాకృష్ణ అయి కూడా వేకోజామునే భజన్లో చేరుతూ ఉండేది. 1914 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం శ్రీరామనవమి నాడు షిరిడీలో సంకీర్తన చేసే బాధ్యతను శ్రీ దాస్గన్ మహారాజుకు బాబా అప్పగించడం ద్వారా ఏటేటా ఒక కొత్త హరిదాసును పిలిచే సమస్య శాశ్వతంగా పరిష్కరించబడింది. 1912 నుండి ఈ ఉత్సవం రాను రాను వృద్ధి పొందింది. చైత్రశుద్ధ అష్టమి మొదలు ద్వాదశి వరకు షిరిడీలో తేనె త్రుట్టవలే ప్రజలతో కిటకిటలాడుతూ ఉండేది. అంగాళ్ళు సంఖ్య పెరిగాయి. కుస్తీ పోటీలలో అనేక మంది ప్రముఖ మల్లలు పాల్గొంటూ ఉండేవారు. పేదలకు అన్న సంతర్పణ ఎంతో విరివిరిగా జరుగుతూ ఉన్నది. రాధాకృష్ణ ఈ కృషి వలన షిరిడీ యొక్క సంస్థానంగా రూపొందింది. వివిధమైన హంగులు, అలంకారాలు పెరిగాయి. అలంకరించబడిన గుర్రము, పల్లకి, రథము, పాత్రలు, వెండి సామాలు, వంట పాత్రలు, నిలువుటద్దములు, ఎన్నో రకరకాలైన వస్తువులు బాబాకు బహుమతులుగా వచ్చేవి. ఉత్సవానికి ఏనుగులు కూడా వచ్చేవి. ఇవన్నీ ఎంత హెచ్చించినప్పటికీ సాయిబాబా వీనిని ఏమాత్రం లక్ష్య పెట్టక యథాపూర్వం నిరాడంబరులై ఉండేవారు. ఈ ఉత్సవంలో గమనించవలసిన ముఖ్య విషయం ఏంటంటే హిందువులు, మహమ్మదీయులు ఎట్టి అరమరకలు లేక కలిసిమెలిసి ఉత్సవంలో పాల్గొంటూ ఉండేవారు. ఈనాటికి ఎటువంటి మత కలహాలు షిరిడీలో తలెత్తలేదు. మొదట 5,000 నుండి 7,000 మంది యాత్రికులు
యాత్రికులు వచ్చేవారు. క్రమంగా ఆ సంఖ్య 75,000 వరకు పెరిగింది. అంత పెద్ద సంఖ్యలో జనులు గుమిగూడినప్పటికీ ఎన్నడూ ఎటువంటి అంటువ్యాధులు కానీ అల్లర్లు కానీ సంభవించలేదు. అదంతా కూడా సమర్థ సద్గురువైన సాయినాథులు వారి అనుగ్రహం వలనే. ఈ విధంగా ఇప్పటికీ శ్రీరామనవమి వేడుకలు షిరిడీలో ఎంతో వైభవంగా జరుగుతాయి. అందులో పాలు పంచుకున్న నానాసాహెబ్ నిమోన్కర్ గారి వారసులు, దాము అన్న వారసులు, విఠలరావు బలేరావు వారసులు వీరందరూ కూడా ఎంతో అదృష్టవంతులు. కాకుండా ఎప్పుడు శ్రీరామనవమికి దాస్గన్ మహారాజు గారి శిష్యులే వచ్చి శ్రీరామనవమి సంకీర్తన చేస్తారు. వారు కూడా ఎంతో అదృష్టవంతులు. మరెన్నో విషయాలు బాబాగారి అనుగ్రహంతో మనకి బాబాగారు తెలియజేయాలని మనస్ఫూర్తిగా బాబాను ప్రార్థిస్తూ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సాయిరామ్.